అయితే విషయం ఏంటంటే మంచిర్యాల జిల్లా లోపల మైనార్టీ కాలేజీ లోపల ఒక సంవత్సరం కాలం నుంచి ఒక సబ్జెక్టుకు సంబంధించిన అధ్యాపకులు లేనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఒక నెల లోపల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకసారి పేరెంట్తో మాట్లాడి రెండో విషయం నేను క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి పేరెంట్తో మాట్లాడినాక మనం మాట్లాడదాం. ఒకసారి బ్రదర్ నమస్తే. నమస్తే. కాల్ చేసినారు నైట్. విషయం చెప్పండి బ్రదర్, ఈ మైనార్టీ కాలేజీలో ఏమైంది? మైనార్టీ కాలేజీలో సార్ గత జూన్ నుంచి కాలేజ్ ఓపెన్ అయినాక కెమిస్ట్రీ లెక్చర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే. మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేయలేదు. ఓకే. రెగ్యులర్ వాళ్ళని కూడా అపాయింట్ చేయలేదు, అవుట్ సోర్సింగ్ లో కూడా ప్రైవేట్ లో అపాయింట్ చేయలేదు. గత జూన్ జూలై నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అంటే లెసన్స్ జరగడం లేదు, క్లాస్ జరగడం లేదు, జీరో. పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు 20 days అయితే ఎగ్జామ్స్. మళ్ళీ మరి అంటే మీ పాప చదువుతుంది అందులో? పాప చదువుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు బరాబర్. సెకండ్ ఇయర్ లో ఈ ఇయర్ మొత్తం కంప్లీట్. అంటే కెమిస్ట్రీ లెక్చర్ మొత్తానికి లేరు ఈ సంవత్సరం మొత్తం కూడా? మొత్తానికి లేరు. మొన్న ఒక్క రోజు ప్రాక్టికల్ కోసం వేరే కాలేజ్ తీసుకొచ్చి ఒక్క రోజు ప్రాక్టికల్ చేయించారట. మిగిలినంత స్టాఫ్ ఉంది. ఓన్లీ కెమిస్ట్రీ గురించి నాకు ఇబ్బంది ఉంది. అయితే పాపం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న స్టాఫ్, కానీ ఉన్నతాధికారుల రెస్పాన్స్ లేక వాళ్ళ నిర్లక్ష్యం వలన పిల్లలు లాస్ అవుతున్నారు సార్. ఎంతమంది పిల్లలు ఉంటారు కాలేజీలో? నేను అనుకుంటున్నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఒక 90 to 100 ఉండొచ్చు సార్. కొంచెం ఒక 5-10 members అటు ఇటు. ఓన్లీ బైపీసీ, ఎంపీసీ వేరే, మళ్ళీ స్కూల్ స్టాఫ్ వేరే ఉంది. ఓకే. అంటే 1 year నుంచి ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి లేనట్టు లెక్క ప్రకారం తీసుకుంటే? లేదు సార్. ఇప్పుడు బాధ లేదు సార్. చదివే పిల్లలు ఒక 4-5 marks తోని 6 marks తోని ఇట్లా ఫెయిల్ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అధికారుల, ప్రభుత్వమా, మరి సెక్రటరీ గారా, ప్రిన్సిపల్ గారా? దానికి బాధ్యులు ఎవరు? మా ఆవేదన అంతే. మరి పై అధికారులను స్పందించినారు ఇప్పటివరకు ఎవరైనా? వారు నో రెస్పాన్స్ సార్. ఫోన్ చేశాను అంటే ప్రిన్సిపల్ వాళ్ళని చెప్తాం మేము సార్, లెటర్ పంపిస్తున్నాం, పైన అధికారులు పంపిస్తాం, అక్కడ నుంచి మాకు ఇంకా రావట్లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు వస్తారు, ఇవాళ రేపు అంటున్నారని వీళ్ళు అంటున్నారు. నేను ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే అక్కడ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అవుతుందండి ఇది ఎలక్షన్ కోడ్ అని అంటున్నారు. నేను చెప్పాను ఇంత ఎలక్షన్ కోడ్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సార్. 8 months నుంచి పిల్లల చదువుకు ఎలక్షన్ కోడ్ సంబంధం ఏంది? అదే కదా. అంటే నేను 1 year నుంచి నిద్రపోతున్నాడు సార్ మరి స్టాఫ్ అంతా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటున్నాయని చెప్తే ఎక్కువ మాట్లాడదని ఫోన్ పెట్టేస్తున్నారు. నో రెస్పాన్స్ సార్ అంతే. సరే బార్, నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ బార్. విన్నారు కదా, ఒక పేరెంట్ యొక్క బాధ విన్నారు కదా. వాళ్ళ పాప అక్కడ చదువుతూ ఉంది మైనార్టీ కాలేజీ లోపల. సంవత్సరం నుంచి కూడా ఒక కెమిస్ట్రీ లెక్చరర్ లేకపోతే మొన్న ఒక బయట నుంచి ఒక అధ్యాపకుడిని తీసుకొచ్చి అక్కడ ప్రాక్టికల్ అనేది చేపేయడం జరిగింది. సార్ రైట్, చేపించినట్టు సంతోషం. కానీ ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా శూన్యం ఉంటే రేపు పొద్దున ఒక 20 రోజుల ఎగ్జామ్స్ ఉంటాయి. 20 రోజుల ఎగ్జామ్స్ లోపల 1 మార్కో 2 మార్కులకు ఇక మంచిగా అయితే ఓకే సంతోషమే. 10 మార్కులతో పోతే ఇక కొంత వేరే ఉండి కూర్చుంటారు. కానీ 1 మార్కో 2 మార్కులతో పిల్లలు ఫెయిల్ అయితే వాళ్ళ అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఈ ఒక్క సబ్జెక్టే ఫెయిల్ అయితే అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా నష్టపోతే, ఒక సంవత్సరం వెనకకపోతే వాళ్ళ జీవితానికి బాధ్యులు ఎవరని అడుగుతూ ఉన్నాను. ఇక్కడ మా ఛానల్ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత దరిద్రమైన నాకు అర్థమవుతలేదు. 1 year నుంచి కూడా ఒక కెమిస్ట్రీ లెక్చరర్ లేకపోతే ఒక పేరెంట్ ఫోన్ చేస్తే ఎక్కువ మాట్లాడద్దు, ఫోన్ పెట్టేయండి అంటే ఇదేం పద్ధతి, ఇదేం కథ? గవర్నమెంట్ వ్యవస్థ అట్లా తయారు చేస్తున్నారు. ఒక ఇయర్ ఆ సబ్జెక్ట్కు నాలెడ్జ్ మిస్ అయితే వాళ్ళు పై లెవెల్కి పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు అన్నట్టు 1 మార్కులో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి 1 మార్కులో ఫెయిల్ అయితే దీని బాధ్యులు ఎవరు? మరి అసలు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో 1 నెల 2 నెలలు అదే ఇదే శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు కదా, వారి పాప ఇదే స్కూల్లో చదువుకుంటుండి అక్కడ సబ్జెక్ట్ లేకుంటుండి ఆ అమ్మాయి కూడా ఇట్లా ఇబ్బంది పడితే ఇదే విధంగా మీరు వదిలేసే వాళ్ళ చెప్పండి నాకు. ఇదేం పద్ధతి, ఇదేం రోగం నాకు అర్థమైతే లేదు. ఇది కరెక్ట్ కాదు కదా విషయం. అయితే ఇంకో 20 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ పిల్లల భవిష్యత్తు ఏంది చెప్పండి. మేమైతే అనుకుంటాం ఆ పిల్లలు ఫాస్ట్ కావాలనే, మేము ఉత్తీర్ణత కావాలని మేము కోరుతాం. ఎందుకంటే దర్శకానికి ఇప్పుడు మీరు అన్నట్టు ఉత్తీర్ణ అవుతారు. ఇప్పుడు బట్టో ఏదో చేసి ఉత్తీర్ణ అవుతారు. రేపు హై లెవెల్ సబ్జెక్టుకు కింది నాలెడ్జ్ ఎలా తెలవాలి? ఈ నాలెడ్జ్ అంతా మిస్ కాదు కదా. ఒక ఇయర్ లాసే కదా. లాసే. ఇటువంటి పిల్లల విద్య బట్టి నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి కారణాలు పరిణామాలు ఎదురైతే మీరే ఒకసారి అర్థం చేసుకొని దాన్ని అసలు దీని మీద కల్వకుంట్ల కవితక్క గారు కూడా
దీని మీద మాట్లాడుతా అని చెప్పడం జరిగింది. వారు కూడా నాకు స్పందించడం జరిగింది. ఈ విషయాన్ని వారికి కూడా మా జర్నలిస్ట్ మిత్రులు చేరవేయడం జరిగింది. వారు కూడా మాట్లాడుతున్నారు. నేను కూడా ఈ శాఖ అధికారులు కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత దరిద్రం అయితే ఎక్కడ చూడాలి. అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా ఒక లెక్చరర్ లేకపోతే ఎంతవరకు ఇది కరెక్ట్ అని మీరు అర్థం చేసుకోండి. అంటే మీ పిల్లలు కూడా ఇట్నే చదువుతాకి ఇట్నే ఉంటారా మీరు? మళ్ళీ మంచిగా నడిపోటున్నా జిల్లా హెడ్ క్వార్టరు, అందుకే పిల్లలు గవర్నమెంట్ విద్యకు దూరం అవుతున్నారు. అదే కదా, నిర్లక్ష్యం, కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఎవరైతే హై లెవెల్ సార్లు ఉన్నారో వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఒక 10 రోజులు జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఈ విషయం మీద దృష్టి పెట్టండి దయచేసి మీరు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి కూడా అక్కడ లెక్చరర్ లేకపోతే ఏ విధంగా నడుస్తుంది మీరు అర్థం చేసుకోండి. జిల్లా కలెక్టర్ గారు మీరు దయచేసి వాళ్ళొక మీ కుటుంబ సభ్యులాగా మీరు భావించి త్వరగా అక్కడ ఏం జరిగిందని చూసి బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా కూడా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మా ఛానల్ ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటలేము, వేడుకుంటా ఉన్నాం.